రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం నగరంలోని సెయింట్ జోసెఫ్ వృద్ధాశ్రమంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జగన్ పుట్టినరోజు వేడుకలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న సీఎం జగన్ 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆకాంక్షించారు. కచేనా ఓకే. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని యాక్చువల్లీ ఆయన రేపు జన్మదినం అయింది. కానీ ఒకరోజు ముందుగా ఆయన వేడుకలంటే ఒక ఉత్సవాల్లాగా ఆయన ఒక పుట్టినరోజు అంటే ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఈరోజు ఇక విశాఖపట్నం బీసీసీఎల్ ఆధ్వర్యంలో మా బీసీ సోదరులు, మన ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ జగన్ గారి జన్మదిన వేడుకలు దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు సెయింట్ జోసెఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు వృద్ధుల సమక్షంలో ఈరోజు పళ్ళు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా కేక్ కటింగ్ కూడా తదనంతరం పళ్ళు పంపిణీ జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం చేయడం అంటే అది ఒక కష్టానికి, ఒక నమ్మకానికి ఒక ప్రతీక. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కష్టపడి ప్రజల వద్దకు వెళ్ళి ఎన్నో పాదయాత్రలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా 4 ఏళ్ళు పూర్తి చేసుకొని 5వ సంవత్సరం కూడా దిగ్విజయంగా చేస్తున్నాడు. రానున్న రోజుల్లో కూడా రేపు 2024లో కూడా ఎలక్షన్లో కూడా ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరం ఆకాంక్షిస్తూ పట్టుదలతో మళ్ళీ ఆయన అధికారంలో కూర్చోబెట్టాలని ఆయన ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారు అధికారాన్ని తీసుకురావాలని ఈ బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరం కలిపి ఆయన ముఖ్యమంత్రి చేయాలని మీ ఎంతో పట్టుదలతో చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడికి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి దయవలని చెప్పాలి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆయన సంక్షేమ పథకాలు, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలంతకు చేరుతున్నాయంటే మళ్ళీ రానున్న రోజుల్లో ఇవే సంక్షేమ పథకాలు, ఇవే అభివృద్ధి పథకాలు ప్రజల్లో ఉండాలంటే అవి మళ్ళీ మనం తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అందరూ పదే కోరుకుంటున్నారు. మీ అందరం కూడా ఆయన మళ్ళీ 2024 ముఖ్యమంత్రి అయినంత వరకు కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సభముఖం తెలియజేస్తున్నాం.